మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది కదా. కాని ఆ ఎంపిక దేవుడికి మన కుటుంబానికి మధ్య అయితే ఈ కథ అలాంటి ఒక పూజారి ఎదుర్కొన్న ఒక అసాధ్యమైన పరిస్థితి గురించినదే. ఈ ఒక్క ప్రశ్న చాలు ఈ కథలోని తీవ్రతేంటో చెప్పడానికి. ఒకసారి ఆలోచించండి, మనకి ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయి అంటే మోక్షం దొరికే అవకాశం వచ్చిందనుకుందాం. కాని దానికి మనం చెల్లించాల్సిన వెల మనల్ని ప్రాణంగా ప్రేమించేవాళ్లని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవడమే అయితే మరి అది వరమా లేక శాపమా? మన కథలో హీరో పేరు శర్మ. అతని జీవితంలో ఓ పెద్ద సంఘర్షణ నడుస్తూ ఉంటుంది. ఒకవైపు దేవుడి మీద అపారమైన భక్తి, మరోవైపు కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే లౌకిక బాధ్యత. శర్మ వృత్తిరీత్యా ఒక పూజారి. అతని జీవితం మొత్తం దేవుడి సేవ, కుటుంబ బాధ్యతల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అతను చాలా ధర్మంగా బతుకుతాడు. కానీ రోజురోజుకీ పెరిగిపోతున్న ఖర్చులు అతని ప్రశాంతతను దూరం చేస్తున్నాయి. నిద్రలేని రాత్రుల్ని మిగుల్స్తున్నాయి. అతని ప్రపంచం మొత్తం వీళ్లే: తన భార్య, 2 పిల్లలు, ఇంకా వయసుపైబడిన తల్లిదండ్రులు. అతని ప్రతి ఆలోచన, ప్రతి ఆందోళన అన్నీ వీళ్ల భవిష్యత్తు గురించే. అన్నీ మామూలుగానే ఉన్నాయే అనుకుంటున్న టైంలో ఒకరోజు శర్మ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక దైవిక జోక్యం అతని జీవితాన్ని పూర్తిగా తలక్రిందులు చేసేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, గుడి తలుపులు మూస్తుంటే సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమై ఈ మాటలు చెప్తే ఎలా ఉంటుంది? ఏ పూజారికైనా ఇది కలలో కూడా ఊహించని అదృష్టం. కాని శర్మకు మాత్రం గుండె ఆగినంత పనైంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకవైపు మోక్షమనే వరం, ఏ భక్తుడైనా జీవితంలో కోరుకునే అంతిమ లక్ష్యమది. మరోవైపు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కుటుంబాన్ని వదిలి వెళ్లాలనే శాపం. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, ఇది నీకిస్తున్న ఆప్షన్ కాదు, ఇది జరగబోయేది అని. తనకు ఉన్నది కేవలం 7 రోజులే అని అర్థమయ్యాక శర్మ తన కుటుంబ భవిష్యత్తు కోసం ఒక భయంకరమైన పోరాటానికి సిద్ధమయ్యాడు. ఇక ఇక్కడ్నుంచి ప్రతి క్షణం చాలా విలువైనది. శర్మ ముందుగా చేసిన పని ఏంటంటే చాలా ప్రాక్టికల్గా ఆలోచించాడు. తను లేకపోయినా తన కుటుంబం కనీసం ఒక 25 ఏళ్లపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బతకాలంటే ఎంత డబ్బు అవసరమో లెక్కేయడం మొదలుపెట్టాడు. ఆ లెక్క చూసి శర్మకు కళ్ళు తిరిగిపోయాయి. 1,50,00,000 రూపాయలు! ఒక మామూలు పూజారి తన జీవితకాలంలో కూడా ఊహించలేని మొత్తమది. ఇది అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపిస్తుంది. అవసరమేమో 1,50,00,000, కాని అతని బ్యాంకులో ఉన్నది కేవలం 5,634 రూపాయలు. ఆ రెండింటి మధ్య అసలు పోలికే లేదు. అతని పరిస్థితి ఎంత నిస్సహాయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమయం లేదు. అందుకే శర్మ వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్ని అడిగాడు, ఎవ్వరూ సాయం చేయలేదు. లైఫ్ ఇన్సూరెన్స్ ట్రై చేశాడు, దానికి నెల పడుతుందన్నారు. భార్యని జాబ్ చేయమని బతిమాలాడు, ఆమె ఒప్పుకోలేదు. అన్ని దారులు మూసుకుపోయాక చివరికి వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లాడు. ఆయన తన జీవితాంతం దాచుకున్న 10 లక్షల రూపాయలు తీసి కొడుకు చేతిలో పెట్టాడు. కాని 1,50,00,000 ముందు ఆ 10 లక్షలు ఎంత చెప్పండి? ఇక ఇక్కడ్నుంచే శర్మ దారి తప్పడం మొదలైంది. ఆ నిరాశలో ఒక పూజారిగా అస్సలు చెయ్యకూడని పనులన్నీ చేశాడు. జూదమాడాడు, స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టాడు, బెట్టింగ్ యాప్స్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కాని ప్రతి ప్రయత్నం అతన్ని ఇంకా లోతైన అగాధంలోకి నెట్టేసింది. చివరికి తండ్రి ఎంతో నమ్మకంతో ఇచ్చిన డబ్బులో చాలా వరకు పోగొట్టుకున్నాడు. సమయం దాదాపు అయిపోవచ్చింది. నిరాశ, నిస్పృహ ఈ రెండిటితో శర్మ తన జీవితంలోనే అత్యంత ప్రమాదకరమైన తప్పుడు అడుగు వెయ్యబోతున్నాడు. ఇక ఏ దారీ కనిపించక శర్మ తన ఫ్రెండ్ జవహర్ మీద ఒత్తిడి తెచ్చాడు. ఏం చేస్తావో నాకు తెలీదు, నాకు రేపటికి 1,00,00,000 రూపాయలు కావాలి అని నిలదీశాడు. జవహర్ చెప్పిన మాట విని శర్మకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. మాదక ద్రవ్యాల వ్యాపారం అంటే డ్రగ్ ట్రాఫికింగ్. అతను కలలో కూడా ఊహించని మార్గం. కాని తన నిస్సహాయ స్థితిలో ఆ పాపం చేయడానికి కూడా ఒప్పుకున్నాడు. ఇక్కడ అతని ప్లాన్ చూడండి. ఒక పూజారిగా తనకున్న జ్ఞానాన్ని ఒక నేరం చేయడానికి ఎలా వాడుకున్నాడా? హనుమాన్ జయంతి ఊరేగింపు ముసుగులో ప్రసాదం కింద డ్రగ్స్ దాచిపెట్టాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ డ్రగ్స్ని ఒక ప్రైవేట్ పార్టీకి చేరవేశాడు. కాని కథలో ట్విస్ట్,
డెలివరీ సక్సెస్ అయ్యాక జవహర్ నుంచి ఫోనొచ్చింది, పోలీసులు రైడ్ చెయ్యబోతున్నారని. దాంతో శర్మ వెంటనే నిద్రపోతున్న డీలర్ పక్కనున్న డబ్బులు బ్యాగ్ తీసుకుని ప్రాణభయంతో అక్కడ్నుంచి పారిపోయాడు. ఇంటికి వచ్చాక ఆరో రోజు ఉదయం ఆత్రంగా బ్యాగ్ తెరిచాడు. కాని లోపల చూసి అతని ప్రపంచమే కూలిపోయింది. డబ్బు కట్టల్లో పైన కింద మాత్రమే నిజమైన నోట్లున్నాయి. మధ్యలో వన్నీ ఉత్త కాగితాలు. అంటే చూడండి ఎంత విచిత్రమో! అతను చేసిన పాపానికొచ్చిన ఫలితం 0. ఇన్ని రోజులు అతను చేసిన పాపాలు, పడిన కష్టం అంతా వేస్టైపోయింది. చివరికి అతను ఎంత డబ్బుతో మొదలుపెట్టాడో అంటే తన తండ్రి ఇచ్చిన 10 లక్షలతో. మళ్ళీ అక్కడికే వచ్చాడు. అక్రమ మార్గంలో సంపాదించింది ఏదీ నిలవలేదు. తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని శర్మకు అర్థమైపోయింది. ఇక పోరాటం ఆపేసి జరగబోయేదాన్ని ఎదుర్కోడానికి సిద్ధమయ్యాడు. కథ ఇప్పుడొక నిశ్శబ్దమైన తాత్విక ముగింపు వైపు వెళ్తోంది. చివరి రోజు శర్మలో ఎలాంటి కంగారు లేదు. ఓటమిని అంగీకరించి పూర్తి ప్రశాంతంగా ఉన్నాడు. వాళ్ళ నాన్నను పిలిపించాడు, కుటుంబంతో సమయం గడిపాడు, ఒక పూజారిగా తన చివరి పనులను పూర్తిచేశాడు. గుడి తలుపులు చివరిసారిగా మూస్తూ దేవుణ్ణి ఒకటే ప్రశ్నడిగాడు. అది కోపంతో కాదు, ఒక రకమైన అలసటతో, గందరగోళంతో అడిగిన ప్రశ్న. నేను ఫెయిల్ అవుతానని నీకు ముందే తెలిసినప్పుడు ఈ 7 రోజుల నాటకమంతా ఎందుకాడించావని. ఈ కథ మన ముందు కొన్ని చాలా పెద్ద ప్రశ్నల్ని ఉంచుతుంది. అసలు దేవుడు శర్మకి ఇచ్చిందేంటి? ఒక పరీక్ష? ఒకవేళ అవునంటే అతను అందులో ఓడిపోయాడా? లేక తన కుటుంబం మీద ప్రేమను నిరూపించుకున్నాడా? లేక ఇది అతను చేసిన పాపాలకు శిక్ష? అడ్డదారిలో సంపాదించింది నిలవదని చెప్పడానికా? లేదా ఇదంతా ఒక అవకాశమా? తన చివరి రోజుల్ని కుటుంబం కోసం పోరాడటానికి, చివరికి వాళ్లతో శాంతంగా గడపటానికి దేవుడిచ్చిన 7 రోజుల అవకాశమా? ఈ కథ మనకు సమాధానాలు ఇవ్వదు, కాని మన నమ్మకాల గురించి, మన బాధ్యతల గురించి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది.